పంటలు ఎలా పండిస్తున్నారో అలాగే అవి ఆర్గానిక్గా ఎలా వండిస్తున్నారో ఇలా ప్రతిరోజు ఒక మంచి వీడియో చేయొచ్చు అన్నమాట. మీకు వచ్చిన లాభాలు కానీ నష్టాలు కానీ పురుగు పడితే మీరు వాడే మందులు కానీ ఇలా ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజు పెట్టచ్చు అన్నమాట రైతులు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ చరణ్ అండ్ యు ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డి చరణ్ వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ముందుగా ధన్యవాదాలండి. ముందుగా చెప్పాలంటే నా లవ్లీ సబ్స్క్రైబర్స్కి, నాకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తూనే నా సబ్స్క్రైబర్స్ షాక్ అవ్వచ్చు. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఇతనేంటి కేవలం 4000 సబ్స్క్రైబర్స్ ఉన్న చిన్న యూట్యూబరు, ఇతను మాకేం చెప్తాడని నమ్మకపోవచ్చు. కానీ నమ్మండి, ఈ వీడియో చూడకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఈ వీడియోని ఎందుకు మేము మిస్ అయ్యామా అని చాలా బాధపడతారు. మీకు ఈ వీడియోలో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపై మంచి గైడెన్స్ ఇస్తాను. ఇప్పటికే టాపిక్ ఏంటని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎస్ అండి, ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా కష్టం అని కొంతమంది, టైం లేదు అనుకుంటారు మరికొందరు, పబ్లిక్లో తన ముఖాన్ని చూపించడానికి సిగ్గుపడతారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా మీలాగే ఒకప్పుడు అనుకునేవాడిని. మొదటిసారి నేను వీడియో చేసేటప్పుడు నేను కెమెరాకి ఎలా చూపించాలి నా ముఖాన్ని అని చెప్పేసి చాలా భయపడేది. ఒక అడుగు ముందుకేసి యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. ఇంకా చాలామంది గృహిణులు అంటే హౌస్ వైఫ్లు, వర్కర్సు, రైతులు, ఐటీ ఎంప్లాయీస్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇది మీకు ఒక సెకండ్ ఇన్కమ్గా మారచ్చు, పార్ట్ టైం యూట్యూబర్గా మారచ్చు అన్నమాట. సో ఖాళీగా ఉండే బదులు ఇది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారిగా డి చరణ్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక గృహిణి అయితే ఇంట్లోనే ఉండి భోజనం వండి ఇంటిని శుభ్రం చేసి మీ భర్త కోసం రుచికరమైన వంటకాలు చేస్తుంటారు. మీరు కూడా ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీ వంటల టిప్స్, స్పెషల్ రెసిడీసు ఇలా అన్ని వీడియోలు చూపించవచ్చు. మరియు జాబ్ చేసే వాళ్ళు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పనిచేసే ఉద్యోగులు, మీరు రోజువారీ జీవితం గురించి వీడియోలు చేయవచ్చు. ఆఫీస్కి వెళ్ళే ప్రయాణం, మీ ఆఫీస్ ఎలా ఉందో, మీరు రోజు చేసే పనులు ఇవన్నీ చూపించవచ్చు. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉద్యోగి అయితే ఆఫీస్కి బస్సులో వెళ్తూ బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉందో, అక్కడి ప్రాముఖ్యమైన ప్రదేశాలు, ఆఫీసు దగ్గర ఏం విషయాలు ఉన్నాయో ఇవన్నీ వీడియో చూపించవచ్చు. అంతేకాకుండా రైతులకైతే ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే రైతుల దగ్గర ఎప్పుడు కొత్త కంటెంట్ ఉంటుంది. మీరు మీ పంటలు ఎలా పండిస్తున్నారో, అవి ఆర్గానిక్గా ఎలా ఉంచుతున్నారో, ఫార్మింగ్లో ఎదుర్కొనే కష్టాలు ఇవన్నీ వీడియోలో చూపించవచ్చు. అలాగే మీరు ఏ మందు వాడతారో పురుగు పట్టకుండా పంటకి, అలాగే మీ పంటకు ఎంత ధర అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఇవన్నీ రోజు మీరు వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టచ్చు అన్నమాట. అందరూ తమదైన స్టైల్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఏమి ఇష్టమున్నా మీ దైనందిన జీవితంలో ఏది ప్రత్యేకమో అదే కంటెంట్. ఫైనల్గా అందరికి కాకపోయినా ఈ వీడియో కొంతమందికైనా యూస్ అవుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలని ఉత్సాహపరిచిందని ఆశిస్తున్నాను. ఇప్పటికీ ఏమి చూస్తున్నారో ఇక చాలు, ఒక అడుగు ముందుకేసి మీ సొంత కంటెంట్ను క్రియేట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మీరు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఒకప్పుడు నేను కెమెరా ముందుకు రావాలంటే చాలా సిగ్గు అన్నమాట. 10 మందిలో మాట్లాడాలన్నా కానీ భయపడేవాడిని.
అలాంటిది ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. మీరు కూడా భయపడద్దు, ధైర్యంగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మీ రోజువారీ కార్యక్రమాలని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారండి. ఏదో ఒక రోజు మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఒక రోజులో లక్షాధికారి అయిపోవాలనుకునే వాళ్ళు నా వీడియోను స్కిప్ చేసేయండి, అది మీకు పనికిరాదు. కష్టపడి 2 నెలలకైనా 3 నెలలకైనా 4 నెలలకైనా నేను సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే వీడియో మొదట్లో నేను ఒక అమ్మాయి మీద కోపడ్డాను. ఆ అమ్మాయి ఎవరో కదండి, మా ముసలావిడ పని మనిషి అన్నమాట. మిరకాయకి ఉప్పుకి ప్రతి ఒక్క విషయానికి వంట రూమ్లోకి వచ్చింది. దగ్గర ఒక 10-15 సార్లు వచ్చింది. నా వీడియోకి చాలా డిస్టర్బెన్స్ అయిందనమాట. సో అందుకే కొంచెం గట్టిగా కసురుకున్నాను. మళ్ళీ ఆ అమ్మాయికి సారీ చెప్పినాను అనమాట. వీడియో కుమారి